మా హయాంలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రుయా హాస్పిటల్లో ఏర్పాటు చేయటం జరిగింది. అధునాతనమైనటువంటి వాళ్లకు కావలసినటువంటి హాస్టల్ సౌకర్యాలను మెడికల్ విద్యార్థులకి లెక్చరర్లకి వీళ్ళకందరికీ కూడా హాస్టల్ నిర్మాణ భవనాలను కూడా నిర్మించటం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన విద్యార్థుల హాస్టల్ ని మేము ఓపెన్ కూడా చేసేయటం జరిగింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా మీద విషంతోనే ఆ గరళంతో చిమ్మి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి ఈ రోజున పనులను సరిగ్గా నిర్వహించకుండా మా మీద కోపంతో మా మీద అవినీతి ఆరోపణలు వేయటం ద్వారా ఆ కాంట్రాక్టర్లను బెదిరించటమే కాకుండా మేం చేసినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తాయని నత్తనడకన సాగిస్తున్నటువంటి ఘనత ఈనాటి ప్రభుత్వంది అని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రుయా ఆసుపత్రిలో ఐపీ బ్లాక్ ను దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభించటం కూడా జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి పనులను ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసింది కూడా. ఎస్వి మెడికల్ కాలేజీకి సంబంధించి దాదాపు 18 కోట్ల రూపాయల వ్యయంతో ఉమెన్స్ హాస్పిటల్ నిర్మాణంని కూడా మేము ప్రారంభించటం జరిగింది. కానీ ఈ పనులను కూడా ఈ ప్రభుత్వం నత్తనడకన కొనసాగిస్తున్నది. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఇలా ఉంటే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆయన మీద ఆయన ఒక విషయాన్ని నింద మోపితే టీవీ5లోనూ ఇతర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్స్ లోనూ మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా, ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం. అరే, ఒక విమర్శ చేసినప్పుడు అది సద్విమర్శ అయినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మంచిగా పాలన సాగించాలన్నటువంటి సద్బుద్ధి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఈ రోజున నేను ఫోటోల ఆధారంతో సహా చాలా స్పష్టంగా చూపించటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా ఉంటే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చిన్నతనంలోనే గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అని ఆయనకొచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కాలంలోనే 3,000 మందికి పైగా పిల్లలు బ్రతకగలిగినారు. 15 మంది గుండె మార్పిళ్లే చేసుకోగలిగినారు. స్విమ్స్ యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది. ఈ స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలా అన్నటువంటి అతి గొప్ప ఆలోచన ఆయన చేస్తే కుచిత ఆలోచనలతో దాన్ని చిదిమేయాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానిది. అసలు ఆ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి టీటీడీ నేరుగా నిధుల్ని కాకుండా ఎంత గొప్ప ఆలోచన చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కాలంగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఈఓగా ఉన్నప్పుడు ఈ ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము ఆ తర్వాత అది దాదాపు ఎక్కువైనప్పటికీ కూడా ₹1 కోటి ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ ₹1 కోటి ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆదేశానుసారమే
ఆ 350 కోట్ల రూపాయల ఖర్చు టీటీడీ మీద పడకుండా నేరుగా ఈ ₹1 కోటి డొనేషన్ ఒక శుక్రవారం మాత్రం 1.5 కోట్ల రూపాయలు, మిగతా 6 రోజుల పాటు ₹1 కోటి డొనేషన్తో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉదయాస్తమాన సేవల యొక్క ఖాళీలను భర్తీ చేస్తూ ఈ ₹1 కోటి డొనేషన్తోనే ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం జరగాలని అక్కడ కూడా ఒక సదాశయం జగన్మోహన్ రెడ్డి గారిది, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అవును మేము ఆయనట్టుగానే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం. రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేస్తామని మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే, ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అని తెలియజేస్తున్నా.